బ్యూటిఫుల్ రోజ్ టు ద బ్యూటిఫుల్ గర్ల్. తీసుకో తీసుకో. కూల్ జగదాత్రి, కూల్. మీరు వస్తారని అస్సలు అనుకోలేదు. అయినా మా ఇంట్లో ఫంక్షన్ ఉందని మీకెలా తెలుసు? ఎలాగో మనకి బంధువులు కాబోతున్నారు కదా అని నేనే పిలిచాను. ఇప్పుడు అనిపిస్తుంది దాత్రి, మీ చెల్లిని అనవసరంగా కాపాడావని. జగ్గు, లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా మనం ప్రైవేట్గా మాట్లాడుకోలేదు కదా, ఇప్పుడు అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామా? రా జగ్గు. చేయి పట్టుకున్నారేంటి? రా జగ్గు. పాపం. అయ్యో, అలా నెట్టేసావేంటి? చెట్టంత మనిషిని ఇట్ట కింద పడేసి ఉండవేందమ్మి? అయినా ఇంత బలం నీకెక్కడిది? పోలీస్ ఆఫీసర్ కదా, ఆ మాత్రం లేకపోతే ఎలా? ఓ షిట్. జగదాత్రి పోలీస్ ఆఫీసరా? అవును, ఇది స్కూల్ టీచర్ కదా. నువ్వు పోలీస్ ఆఫీసర్ అంటున్నావేంటి? అంటే వీళ్ళ మదర్ పోలీస్ ఆఫీసరే కదా, బతుకున్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చుంటారు అంటున్నా, అంతే. అంతేగాక ఇంకేం ఉంటుందిలే అమ్మి. ఎలకని చూసి బెదిరే ఈ అమ్మి పోలీస్ ఆఫీసర్ ఎట్ట అవుతుంది? ఏమైంది? ఎందుకు అతను వెనకాల పరిగెడుతున్నారు? ఆయన మా అల్లుడు గారమ్మా. ఆయన మా అమ్మాయిని పెళ్లి చేసుకుని 4 రోజుల తర్వాత వస్తానని వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి రాలేదు. పెళ్ళయిందా? మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. పిలిచే లోపు వెళ్ళిపోయాడు. ఏంటి, అతను మీ అల్లుడా? అంటే అతనికి ముందే పెళ్లి జరిగిందా? జరిగింది బాబు. నా కూతురు ఇంకా అతను వస్తాడని అతని మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతుందమ్మా. జగదాత్రి, కేదార్ని బయటకెందుకు తీసుకొచ్చావు? నెక్స్ట్ మా పర్ఫార్మెన్స్ ఉంది కదా. కేదార్, నువ్వు పద, మనం వెళ్దాం. ఒక్క నిమిషం ఆగు మేఘనా. పవన్ని ఈవిడ అల్లుడు అంటున్నారు, వీళ్ళ కూతుర్ని మోసం చేశారు అంటున్నారు. పెళ్ళైన వాడు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వస్తాడా? మోసం చెయ్యాలి అనుకుంటే వస్తాడు. అసలు నీకు పవన్ గురించి అంతా తెలుసా? మొత్తం ఎంక్వైరీ చేసావా? అమ్మో, చేయలేదంటే ఈ రాక్షసి టార్చర్ చేస్తుంది. చేసా. ఏవండి, మీ అల్లుడి పేరు పవనా? కాదమ్మా. చూసావు కదా, పవన్ కాదంట. ఈవిడెవరినో చూసి ఎవరో అనుకున్నట్టున్నారు. మోసం చేయాలనుకున్నవాడు పేరు మార్చుకోవడం పెద్ద పనా? అమ్మా, మీ అల్లుడు ఫోటో ఉందా? లేదమ్మా. మేఘనా, పవన్ ఫోటో నీ దగ్గరుందా? లేదు, నేను తీసుకోలేదు. ఛా, ఇప్పుడెలా? మేఘనా, పవన్ కి ఫోన్ చేసి ఫోటో పంపించమని చెప్పు. ఏంటి జగదాత్రి నువ్వు? ఈవిడ లోపల ఎవరిని చూసి ఎవరనుకున్నారో ఏమో. అయినా ఈవిడ అల్లుడి పేరు పవన్ కాదని చెప్తున్నారు కదా, ఇంకా ఎందుకు డిస్కషన్ పెడుతున్నావు? ఆంటీ, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అలాగే అమ్మా. మేఘనా, పవన్ కి నిజంగానే ముందు పెళ్ళవ్వకపోతే ఓకే, లేదంటే నాలో ఉన్న జేడి బయటికొస్తుంది. అమ్మో, జేడీతో పెట్టుకోవడం అంత మంచిది కాదు. వాణ్ణి అడిగేద్దాం. అమ్మో, ఇది చేస్తుందేంటి? చెప్పు మేఘనా. పవన్, నువ్వు పార్టీ నుంచి పారిపోయావా? చిచి, నేనెందుకు పారిపోతా? స్టమక్ అప్సెట్ అయింది కదా, అందుకే వచ్చేసా. అవునా? ఓకే ఓకే, బాయ్. బాయ్. అమ్మయ్యా. అమ్మయ్యా, ఆవిడ అల్లుడు పవన్ ఒక్కడు కాదు, అది చాలు.
కృష్ణ సీసీటీవీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేశారా? కలెక్ట్ చేసాం మ్యామ్. నెక్స్ట్ క్లిప్లో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం ఉంది మ్యామ్. ఇక్కడ నుంచి కిషోర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్గా జంక్షన్ దగ్గరికి వెళ్ళారు మ్యామ్. అక్కడ ఒక గైడ్ని మాట్లాడుకున్నారు. 2 ప్లేసెస్ విజిట్ చేశాక ఫారెస్ట్లోకి వెళ్ళారు. ఆ తర్వాత ఇద్దరు మిస్సింగ్. మరి ఆ గైడ్ అతన్ని ట్రాక్ చేయమని మా వాళ్ళకి చెప్పాను సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ ఫారెస్ట్ ఏమైనా డేంజరస్సా? అంటే యానిమల్స్ లాంటివి ఏమైనా? నో మ్యామ్, పేరుకే ఫారెస్ట్. కానీ టూరిజం పెరిగిన తర్వాత హైవే అంతా షాప్సే ఉన్నాయి మ్యామ్. యానిమల్ ఇన్సిడెంట్స్ ఎప్పుడు రిజిస్టర్ అవ్వలేదు. మరి ఫారెస్ట్ కి వెళ్ళిన వాళ్ళు ఎందుకు తిరిగి రాలేదు?